హాయ్ ఫ్రెండ్, నేను మీ ఉషాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూరీలు. టేస్టీ. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం రండి. కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కొట్టండి. ఈరోజు మన రెసిపీ వచ్చి పూరీలు. పూరీ చేసుకునే విధానం: 2 కప్పులు గోధుమ పిండి. నేను ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. ఇందులోనే టేస్టీకి ఉప్పు, టేస్ట్కి సరిపడా, కొంచెం సోడా ఉప్పు, వంట సోడా వేసుకొని కొంచెం కలుపుకున్నాను అండి. నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. మీరు 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. 2 కప్పులు మైదా పిండి అయినా పర్లేదు. ఇది కొంచెం కలుపుకుందామండి. వాటర్ పోసుకొని కొంచెం చూసుకొని పోసుకొని కలుపుకోవాలి. ఇది మొత్తం ముద్దలా వచ్చేలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటా కలుపుకోవాలి. ఇలాగైతే సరిపోతుంది. ఇదిగో ఇలా అంటే సరిపోతుంది. అటు గట్టిగా కాదు, ఇటు మెత్తగా కాదు, ఇలా ఉండాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. ముందుగా బాండీ పెట్టుకొని దీంట్లో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. పూరీకి ఇది వేడి అవ్వాలి. ఈ లోపల పూరీ చేసుకుందాం. ఇది ఒకసారి ఇట్లా ప్రెస్ చేసుకొని తీసుకుందామండి. ఇప్పుడు మనం పూరీలు చేసుకుందాం. ఇట్లా చిన్న బౌల్స్ చేసుకోవాలి. చేసుకొని మొత్తం ఇలాగే చేసుకొని పూరీ చేసుకుందాం. అన్ని బౌల్స్ ఇలా చేసుకొని ఒక్కొక్కటిగా పూరీ చేసుకుందాం అండి. నేను ఈ ఫ్లోర్ మీదే చేసుకుంటున్నాను. కొంచెం పొడిపిండి చల్లుకొని దీంట్లో చేసుకుందాం. పూరీ అంతా ఇలాగే రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలి. అలాగే చేసుకుంటూ ఉండాలి. చూసుకొని చేసుకోండి. మరీ తిక్కుగా కాదు, మరీ పలసగా కాదు, ఇలా ఉండాలి. చూసుకొని చేసుకోండి. అన్ని పూరీలు ఇలాగే చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడైంది అని చూద్దాం. ఆయిల్ వేడైంది. దీంట్లో మనం పూరీలు వేసుకుందామండి. ఒక్కొక్క పూరి దీంట్లో ఇలా వేసుకుందాం. పూరీలు ఇలా పొంగుతూ ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోవాలి. చాలా ఈజీ. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని పూరీలు ఇలాగే చేసుకొని పెట్టుకోవాలి. ఇది అయిపోయింది. గోధుమ పిండితో చేసుకుంటున్నాం కదా, చాలా హెల్దీ. మీరు కూడా ట్రై చేయండి. అన్నీ ఇలాగే వేసుకున్నాం అండి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకున్నాను. ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. మీరు ట్రై చేయండి. చిన్న పూరీలు ఇలా బాగా పొంగాలంటే టిప్స్ ఫాలో అయితే ఇలా పొంగుతూ వస్తాయి. ఏం లేదు, పిండి మనం కలుపుకునే విధానంలోనే అంతా ఉంటుంది. చాలా ఈజీ పూరీ చేసుకోవటం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. పూరీ కూరతో సర్వ్ చేసుకుందాం. ఇది ఇలా పొంగుతూ బాగా వస్తాయి. ఇది ఇలా వస్తాయి, మెత్తగా స్మూత్గా, చాలా బాగుంటాయి. గోధుమ పిండితో చేసాం కాబట్టి చాలా హెల్దీ. మీరు ట్రై చేయండి. అలాగే పూరీ కర్రీ నెక్స్ట్ వీడియోలో పెడతాం, చూడండి.
ఈ పూరీ రెసిపీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక రెసిపీలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.